ఎంత దారుణం అసలు. ఒక ఇండియన్స్ అంటే ఇంత కూడా లెక్కలేదు. వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళ మీద టేర్ గ్యాస్ వదలడం ఎందుకు? వాళ్ళ మీద ఎందుకు ఆ, అంత కోపం? ఎందుకు పక్కకు ఉన్నోని కూడా నలుగురు వచ్చి వాళ్ళని కొట్టిపోవడం? అది ఆ విజువల్స్ చూస్తుంటే చాలా బాధ అవుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ స్టిల్ నేను న్యూస్ చూస్తూ ఉన్నా. ఎందుకు ఇంత అంటే వాళ్ళు ఇండియన్సే కదా, వాళ్ళు ఇక్కడే బతికినారు కదా. కొంతమంది ఉన్నారు అంధభక్తులు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఉన్న అభిజిత్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు లాఠీ చార్జ్ తిన్నారా? వాళ్ళు పోయి వ్యాన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కదా స్టూడెంట్స్ ఉన్నది, ఎందుకు వెళ్ళిపోయి దెబ్బలు తినాలి అని అంటున్నారు. కానీ అరే మన వాళ్ళు అంత కష్టపడుతున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేద్దామని అయితే లేదు. ఓకే, వాళ్ళని అరెస్ట్ చేసిరో ఏం చేసిరో మనకు తెలియదు. పోయి వాళ్ళు వ్యాన్లు ఉన్నారు. మరి వాళ్ళు ఉన్న కింద దెబ్బలు తింటున్న వాళ్ళు ఎవరు? మన స్టూడెంట్సే కదా. మన స్టూడెంట్స్ వాళ్ళు తన్నులు తింటుంటే నీకు కొద్ది కూడా బాధ అనిపిస్తలేదా? ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి అంధభక్తుల గురించి చెప్తున్నా, కొద్ది కూడా బాధ అనిపించట్లేదా? అసలు వాళ్ళు దెబ్బలు తింటున్నారు, ఎందుకురా మీరు పోవడం అని అంటున్నారు. కానీ అసలు ఇండియన్ పోలీసులు వాళ్ళు ఎవరని వాళ్ళు కొట్టడానికి? వీళ్ళు సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు వైలెన్స్ క్రియేట్ చేయడము? అసలు కొంతమందికి నేమ్ బ్యాడ్జెస్ కూడా లేవు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళకి పక్క ఒక నేమ్ బ్యాడ్జ్ ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్లో ఒక పార్ట్ అది ఆ నేమ్ బ్యాడ్జ్. ఆ నేమ్ బ్యాడ్జ్ లేకుండా వాళ్ళు ఆర్ఏఎఫ్ వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ అసలు ఎందుకు స్టూడెంట్స్ని కొట్టాలి? అసలు కొట్టే అధికారం ఎక్కడిది? వాళ్ళు సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు వెయిట్. ఎందుకు వాళ్ళని గవర్నమెంట్ భయపడి వాళ్ళని వైలెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు? ఆ, ఇంకా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎంతమంది రేపిస్టులు ఉన్నారో తెలియదా? దాంట్లో ఎంతమంది మర్డర్లు చేసి క్రిమినల్ కేసెస్ ఉండి బీజేపీలో ఉన్నారు ఎవరు తెలియదా? అంత మీరు అంత ఎడ్డిన కొడుకురా అంటే? అరే అంధభక్తులారా, అరే కొద్దిగా తెలివి తెచ్చుకోండి. ఆ, అరే అక్కడ ఒక మంచి విషయం కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు, దాని గురించి ఆలోచించండి. అక్కడ ఓటు దెబ్బలు తింటుండ్రు, వాళ్ళ ప్లేస్లో ఎందుకు తింటున్నారు అని అనడం కాదు. మన వంతు మనము సపోర్ట్ చేయడం నేర్చుకోండి. అక్కడికి నువ్వు వెళ్ళలేకపోయినావేమో, ఇక్కడ కూర్చొని ఈ రీల్స్ పంపించుకుంటున్నావేమో, బట్ అరే వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళని ఎందుకు ఇంత అంటే ఇంత దారుణంగా చేస్తున్నారు? అది కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేయండి రా. అరే ఇండియన్స్ అయితే సపోర్ట్ చేయండి, ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం పోరాడండి. ఈ ఈ పొలిటికల్ పార్టీస్ కోసము మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు.